మరో సందర్భంలో నేను మళ్ళీ ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు ఈ క్షణాన వస్తే తప్పక నేను ఎత్తబడతాను. ప్రభు న్యాయపీఠం ముందు నాకు గొప్ప బహుమానం ఉన్నది అని నాకు గొప్ప నిశ్చయత కలిగింది. మరలా కాస్త భక్తి గర్వం అనేది పొడసూతుంది. మీకు తెలుసా, భక్తుడికి విశ్వాసికి గర్వం ఉండకూడదని అనుకుంటాం. వినయం ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం. వినయం ఉండాలని ప్రయత్నించి వినయాన్ని సాధించి ఆ తర్వాత మనకున్న వినయాన్ని చూసి గర్విస్తాం. యు బికమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ హ్యూమిలిటీ. ఏ రోగానికన్నా మందు ఉంది, కానీ ఈ రోగానికి మందు లేదు. భక్తి గర్వం అనే దానికి తిరుగులేదన్నమాట. క్యాన్సర్ రోగం అంటే పల్లెటూరోళ్ళు అనరాక క్యాన్సిల్ రోగం అంటారు. భక్తి గర్వం క్యాన్సిల్ రోగం అన్నమాట. కనుక నాకు ఆ రోగం కొంచెం పొడచూపింది, నేను ఎంత మంచివాడిని కదా అని. అప్పుడు ప్రభు మళ్ళీ నాతో మాట్లాడుతున్నారు, కుమారుడా, నీవు శోధనలో భయంకరమైన అలల చేత కొట్టబడుతూ ఉండినప్పుడు నేనే నీ చెయ్యి వదిలేస్తే నీవెక్కడుండేవాడు. పౌలు అన్న మాట గుర్తు చేసుకో. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నువ్వు పడిపోలేదంటే అది నా కార్యం. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావంటే అది నా కార్యం. అభిషేకం పోగొట్టుకోలేదంటే అది నా కార్యం. నువ్వు గర్వించడానికి ఏమీ లేదని ప్రభు నా కళ్ళు తెరిచి నాకు బోధించిన వేళ నేను ఈ పాట పాడుకున్నాను. అడుగులు జారగనీయక నన్ను రేయి బవలు కాచిన నా ప్రభు అనే పాట నా భక్తికి, నీతికి, పరిశుద్ధతకు, సేవా ఫలితాలకు నేనుగా ఆయనే కారకుడని గ్రహించి ఆయనను స్తుతించినటువంటి సందర్భంలో ఈ పాట మనసారా పరిశుద్ధాత్మ ద్వారా పాడుకున్నాను. ఈ పాటను దయతో శ్రద్ధగా ఆలకించండి. Allah